బాపట్ల నారాయణ స్వామి కాలనీలో వర్షాల వల్ల ఇళ్లలోకి మురుగునీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విషపురుగుల దుర్వాసనతో చిన్నపిల్లలతో జీవనం కష్టమవుతుందని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. హైటెన్షన్ స్తంభం ఒరిగిపోయిందని ప్రమాదం జరగకముందే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు హైదర్పేటలో నాగరాజు కాలం ఉధృతంగా ప్రవహిస్తూ ప్రమాదకరంగా మారిందని గట్టు త్రవ్వకాలు ఆపాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు. నేను చెప్పబోతుంది ఏంటంటే, మరి మాదల నారాయణ స్వామి కాలనీలో 2 రోజుల నుంచి వర్షాలకి మాకు డ్రైనేజ్ నీళ్లు మొత్తం ఇళ్లలోకి వచ్చి ఇళ్ళు మొత్తం మునిగిపోయి మళ్ళీ కరెంట్ స్తంభము కొంత ఒరిగిపోయి పడిపోయే ప్రాంతంలో ఉందండి. మరి మీరు మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. ఒకళ్ళు కూడా పెద్దవాళ్ళు ఎమ్మెల్యేలు కానీ మళ్ళీ మా కౌన్సిలర్లు కానీ ఎవ్వరు వచ్చి మా కాలనీని పట్టించుకోవట్లేదు, మమ్మల్ని చూడట్లేదు. ఇల్లు మునిగిపోయి పాములు అన్నీ చేరి చిన్నపిల్లలతో చాలా ఇబ్బందులు పడుతున్నాము. ఇది టవర్ పడిపోయేటట్టు ఉంది. ఈ పెద్ద టవర్ ఇది పడిపోతే కాలనీ మొత్తం తగల పడిపోయిందని భయంతో ఉన్నాం మేము. కొంచెం మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నామండి. మరి ఏజీ కాలేజీ ఎదురుగా ఉన్న మాదల నారాయణ స్వామి కాలనీలో నుంచి మాట్లాడుతున్నామండి మేము. మాకు కొంచెం న్యాయం చేయండి. ఇళ్ళు మొత్తం మునిగిపోయినాయండి. చిన్న చిన్న పసి బిడ్డలను పెట్టుకొని